2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటిపై స్పందించి ఎర్రమట్టి దిబ్బలను అధికారులతో కలిసి పరిశీలించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలోనే గత 6 నెలలుగా తవ్వకాలు జరుగుతున్నాయని, తవ్వకాలకు సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అన్నారు. దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ వేయమని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం పనులన్నీ నిలుపుదల చేశారని, ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ భీమిలి డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి లాంగ్ బ్యాక్ 10 మంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి దాని ఆ తర్వాత అది ఇప్పుడు ఇక్కడ బాబూజీ తల వస్తుంది, ఫిక్స్ చేయడం, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. కెమెరామెన్ తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ పే చేయటం, ఇట్లన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్ గా వాళ్ళు అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు త్రో న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావడం, ఫైనల్ గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో దీనికి సంబంధించి ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు క్రమంగా హరించుకుపోతా ఉన్నాయి. ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషియల్గా పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి రావటం, సందీప్ నాయకత్వం ఈ ప్రాంతం అంతా కూడా చూడటం, ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎర్రమట్టి దిబ్బలు నేటి పరిస్థితులు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి. సరే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండ్ వాళ్ళు కట్టి లోపల మిషనరీ అది పెట్టి లెవెలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. మీకు శారదాపీఠానికి అతి తక్కువ ఖర్చుకి కేవలం సైట్ని కొండను కేటాయించడమే కాదండి, ఆ కొండకి వెళ్ళే మార్గాన్ని కూడా జీవీఎంసీనే వేసిందని చెప్పని చాలా వరకు మా దగ్గర కొన్ని ఆధారికంగా మాకు వచ్చిన మాటలు మా దగ్గర ఉన్నాయి. అంటే మీకు సైట్ కేటాయించడమే కారు షోకి కేటాయించారంటే దారి కూడా మీరే మీ ఖర్చులతో మీరు వేస్తున్నారంటే అది ఎవరి కోసం, ఎవరి లాభం కోసం చేస్తున్నారో ఒకసారి పురపరిశీలించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మేము గంటా శ్రీనివాసరావు గారిని, భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారి ద్వారా కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే ఆ భూకి కేటాయింపు ఏదైతే, ఆ కొండకు సంబంధించిన కేటాయింపు ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ తిరిగి పునఃపరిశీలించి ఎంత ఖర్చు పెట్టారు, నిజంగా ఖర్చుకు వర్తుందో లేదనే దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.